అన్నయ్య 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 ఎలక వచ్చి ఏనుగు పోయే డామ్ డామ్ డామ్. కింగ్డమ్ వచ్చి వీరమల్లు పోయే డామ్ డామ్ డామ్. ఇందాకే 'కింగ్డమ్' ట్రైలర్ చూసా. విజయ్ దేవరకొండ లీడ్‌గా గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్‌లో వస్తున్న 'కింగ్డమ్' మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడే రిలీజ్ చేశారు. ఇందాకే చూడడం అయితే జరిగింది. ట్రైలర్ ఎలా ఉందో చెప్పబోయే ముందు మన కొండన్న ఈవెంట్‌లో 'పుష్పరాజు'లా చిత్తూరు యాసలో మాట్లాడడం అయితే జరిగింది. అయితే విజయ్ బ్రో నీకైతే అది సెట్ అవ్వలేదు. అదంతా పక్కన పెట్టు గాని ట్రైలర్ ఎలా ఉందో చెప్పు అంటారా? చెప్తా. దానికంటే ముందు మన ఛానెల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మనం చూసిన చేసుకోండి. తెలుగు ట్రైలర్‌లో వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ ట్రైలర్ లాగా ఈ సినిమా ట్రైలర్ అయితే అనిపించింది. ఈ సినిమాలో ఒక స్పై, డ్రామా, బ్రదర్ ఎమోషనల్స్ అండ్ ఎక్స్‌ట్రార్డినరీ యాక్షన్ సీక్వెన్స్‌తో అనిరుద్ సూపర్ బీజీఎంతో ఈ సినిమా అయితే ఉండబోతుందని మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్‌తో వస్తున్నాడు. అయితే ఈవెంట్‌లో ఒక మాటన్నాడు. ప్రాణం పెట్టి చేశాను, చాలా కష్టపడి చేశాను మూవీ అని. ట్రైలర్‌లో చూస్తే మనకు నిజంగానే చాలా కష్టపడి చేశాడనిపిస్తుంది. యాక్టింగ్ మాత్రం అసలు వేరే లెవెల్లు. అండ్ కొండన్న దేవుడికి దండం పెట్టుకుంటూ ఒక డైలాగ్ అంటాడు ఈవెంట్‌లో. "వానెక్క ఏ నా కొడుకు నన్ను ఆపేదేలే" అని నిజంగానే నువ్వు ట్రైలర్‌లో ఎక్కడ ఆగి మాట్లాడినట్టయితే నాకైతే అనిపించలేదు భయ్యా. అండ్ ట్రైలర్‌లో సత్యదేవ్ క్యారెక్టర్ సస్పెన్స్‌గా భలే ఉంటది. విజయ్ దేవరకొండ లుక్స్ గాని, స్క్రీన్ ప్రెజెంటేషన్ గాని ఎక్కడ బోర్ కొట్టకుండా ట్రైలర్ అయితే చాలా బావుంది. అండ్ ఈ 'కింగ్డమ్' మూవీ ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవైతే నాకు చాలా నచ్చాయి. ఫస్ట్‌లో వచ్చేసి నీ ఇల్లు, ఉద్యోగం అన్నీ వదిలేసి ఎళ్ళాలనే డైలాగ్ కానీ, అండ్ అలాగే ఇవాళ సావో బతుకో తేల్చేది 5 నిమిషాలే అనే డైలాగ్ కానీ, అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ డైలాగు ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులాగా మార్చేస్తుంది అనే డైలాగ్ కానీ చాలా బావున్నాయి. అండ్ అలాగే గూస్ బంప్స్ కూడా వస్తాయన్నమాట. ఈ డైలాగ్స్ వచ్చినప్పుడు ఆ బీజీఎం కానీ అంతా చాలా బావుంది. అండ్ మనకి మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి మనకు ట్రైలర్‌లోనే అర్థమైపోతుంది. ఒక రా ఏజెంట్‌గా వెళ్ళిన సూరి తన బ్రదర్ కోసం ఎంత దూరమెళ్ళాడు, అసలు ఏం చేశాడు అని మూవీలో అయితే చూస్తాం మనము. త్రూ ఔట్ ట్రైలరు గూస్ బంప్స్ కొన్ని చోట్ల కొన్ని డైలాగ్స్ ఉన్నప్పుడొస్తాయి. ఇంతకుముందు నేను చెప్పిన డైలాగ్స్‌లో. మరి బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా? లేదా? అని మనము జులై 31న అయితే ప్రీమియమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉంటదో ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ ట్రైలర్‌లో సత్యదేవ్‌కి, విజయ్ దేవరకొండకి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్‌లో అయితే మ్యూజిక్ అనేది భలే ఉంది. అసలు ఎక్స్‌ట్రార్డినరీ సీన్స్ అనమాట. ట్రైలర్ అయితే మంచి హోప్ అయితే ఇచ్చింది. మరి కొండనికి మంచి కమ్‌బ్యాక్ ఇస్తదా? లేదా? అని మనమైతే 31 వరకు వెయిట్ చేయాలి. సో, కమ్‌బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వాలి అనైతే కోరుకుందాము. మీరు గనక ట్రైలర్ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో, ఇదన్నమాట నా రివ్యూ. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.